సంపాదించుకున్నాడు, ఇంటి నిండా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుపడలేదు. సుఖంగా బతకగలరా? అవునా? వాళ్ళందరికన్నా ఎవరి మీద ఉంటుంది? అవునా కదా? అదే చుట్టూ ఉన్న 10 ఇళ్ళు సుఖంగా ఉన్నారు అనుకోండి, నీకు బాధలు ఉంటాయా? నేను దేశంతో చూడలేరు, స్వార్థంతో చూడలేరు, నేను చెప్పుకోవడానికి చూడలేరు. అందుకే ఏమయ్యా అంటే, నువ్వు సుఖంగా ఉండాలంటే సంఘం అంతా సుఖంగా ఉండాలి. ఇదే కర్మయోగం. యోగము అంటే ఎక్కడికో వెళ్ళిపోయి బట్టలు తినకో, స్నానం చేయకో, బట్టలు కట్టుకో భయంకరమైన తపస్సు చేయడాలి. యోగాలంటే నువ్వు ఎక్కడున్న చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుపడాలి అని కోరుకో. చుట్టూ ఉన్న వాళ్ళందరూ సుఖపడాలి అని కోరుకో. అయ్యా నువ్వు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా, ఒక టీచర్ అలా స్కూల్లో పనిచేస్తున్నాడు, పిల్లలందరూ బాగుపడాలి అని కానీ కోరుకుంటే పాట చెప్పే విధానం మార్పు వస్తుందా లేదా? లేకపోతే నాకేంటి, నా జీవితం నాకు వస్తుంది చాలు అనుకున్నాను. మాట కరెక్ట్గా చెప్తాడు. అదే ఒక డాక్టర్ తన దగ్గర వచ్చే పేషెంట్లు అందరూ రోగాల నుండి బయటపడాలి కానీ నిజంగా కోరుకొని ప్రేమగా మాట్లాడి ట్రీట్మెంట్ ఇచ్చాడు అని అనుకోండి, క్యూ పెడతారా లేదా దగ్గరికి? కదా వచ్చినాడు, డబ్బున్నవాడా లేదా, ఉన్నవాడిని తీసుకెళ్తా అనుకున్నాడు అన్నా కదా. వీడి దగ్గర పిండికి వాళ్ళు రా అనుకున్నాడా? ఏదో ఒక రోజు హాస్పిటల్ కూడా పెట్టేసుకుని వెళ్ళిపోవాల్సి ఉంది కదా. కాబట్టి ఏంటి అంటే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ప్రధానమంత్రి దగ్గర నుండి రోడ్డు పని చేసేవాడు దాకా ప్రతి ఒక్కరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సుఖపడాలి అని కనుక కోరుకోగలిగేటట్లయితే ఆ వ్యక్తి బాగుపడతాడు. అలాగా ఒక ఊరు వాళ్ళందరూ కోరుకుంటే ఖచ్చితంగా ఊరు బాగుపడుతుంది. రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. దేశంలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటే దేశం ప్రసిద్ధి చెందుతుంది. అందుకే కదా మనం రామరాజ్యం అంటే కదా, రాముడు కదా రామరాజ్యం, అందరూ సుఖపడేదే రామరాజ్యం. రాముడు లాంటి భావాలు కలిగి అందరూ సుఖపడుతుంటే రామరాజ్యం అండి. దానికే అన్నారు ఇష్టాంతోగాన్ని యువోదేవా దాస్యంతి యజ్ఞవాలిక. అంతేకాదు ప్రకృతిలో ఉన్న ప్రతి శక్తికి ఒక అధిదేవత ఉన్నారు. భూమికి అధిదేవత ఉందా లేదా? సైన్స్ వస్తారు, ఎక్కడో చూపించమంటారు. అయ్యా భూమికి అధిదేవత, భూమికి ఆకర్షణ శక్తి ఉందా లేదా? భూమి ఎక్కడ ఉంది? కింద ఉందా, పైన ఉందా, మధ్యలో ఉందా? ఎక్కడుంది భూమి? ఆకాశంలో బండిలా తిరుగుతుంది. అవునా కదా? అక్కడ ఫ్యాన్ తిరిగినట్లే ఆకాశంలో కదా తిరుగుతుంది భూమి. అవునా కదా? ఫ్యాన్ తిరగాలంటే ఒక పైకేసి దాన్ని వేలాడగట్టాలి. భూమిని ఎక్కడ వేలాడగట్టారు? భగవంతుడు భూమికి ఆకర్షణ శక్తి ఏమో వేసి సూర్యుడికి లింక్ ఇచ్చాడు. అవునా కదా? ఇప్పుడు సూర్యుడు వెలుగుతున్నాడు అంటే హీలియం అనే పదార్థం ఉంటే అది వెళ్ళి సూర్యుడు పోదు. హీలియం అనే పదార్థాన్ని ఎవరు తయారు చేశాడు? అది సూర్యుడికి ఎవరు సప్లై చేస్తున్నాడు? ఆ సూర్యుడు వెలగాలంటే మంట పెట్టాలి కదా. అవునా కదా? ఎవరు మంట పెట్టారట? ఆయన ఆకాశంలో ఎవరు వెళ్ళారు? ఆయన చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు ఎవరు తయారు చేసి పెట్టారు? ఒకడు ఉండాలిగా, ఉండాలిగా. ఎవరయ్యా? ఉన్నాడు, వాడే భగవంతుడు అండి. జనానికి అధిపతి ఉన్నాడా? వరుణదేవుడు అండి. అగ్నికి అధిపతి అగ్నిదేవుడు. ఈ సూర్య గోళానికి అధిపతి కశ్యప ప్రజాపతి కొడుకు. కశ్యప ప్రజాపతి అదిత్యుల కొడుకు సూర్యనారాయణ ఉన్నాడు. చంద్రుడికి చంద్రదేవుడు, అత్రి అనసూయ కుమారుడు. వాళ్ళందరూ అధినేతలు. వాటికి విత్తనాలు చల్లుతున్నారు అనుకోండి భూమిలో, మట్టి ముద్దైనా అక్కడ పెట్టి ముడి మధ్యలో హారతైనా ఇచ్చి కదా పని మొదలు పెడతాం. మా కదా మీ షాప్ తీస్తున్నారంటే ముందు ఏదో ఒక దేవుడికి, ముందు లక్ష్మీదేవి కదా హారతించే కదా మొదలు పెట్టాం.
అయ్యా దైవాన్ని పూజించకుండా ఏమైనా చేస్తున్నారా? శుభకార్యాలలో అశుభకార్యాలలో కూడా పూజిస్తున్నారా లేదా? అలా కాదా? అని ఉన్నారా లేదా దేవతలు? అయ్యా ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి ఒక దేవత ఉంది. అంతేకాదు మనం కన్నును నడిపించేది సూర్యుడు, వాక్కును నడిపించేది అగ్నిదేవుడు, చెవిని నడిపించేది దిగ్దేవతలు, నాలుగును నడిపించేది వరుణ దేవుడు, ముక్కును నడిపించేది అశ్విని దేవతలు. అవునా? దేహంతో ఎన్ని అవయవాలు ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని శక్తులు ఉన్నాయో, చివరికి తుఫాన్లు వస్తాయి కదా, సునామీలు వస్తాయి కదా, వాటికి మరుతులు అనేవాళ్ళు 49 మంది ఉన్నారు. స్వరానికి కూడా మన కరోనా వచ్చిందిగా, కరోనా కథేకంలో ఒకసారి వచ్చిందండి. కరోనా కథ చైనాలో ఇప్పుడు కూడా అక్కడి నుంచి కదా పుట్టింది. దరిద్రాలు అన్నీ అక్కడి నుంచి పుడతాయి. లోక వినాశక శక్తులన్నీ అక్కడ అప్పుడు కూడా ఆ ఏరియా నుండే పుట్టిందట. యోగ వాసిష్ఠంలో చూడండి 250 శ్లోకాలు కరోనా గురించి చెప్పారు. మనం గ్రామ దేవతలు పెట్టుకుంటాం చూడండి, అవునా కదా? అలాగా ఈ కరోనా అధిదేవత వాళ్ళ గ్రామ దేవత. ఎవరు కట్టినా ఆ దేవతని గ్రామ దేవత నెలకొల్పుకుంటారు. అయ్యా ప్రతి రోగానికి కూడా అది దేవత ఉంది. దేవతలను గౌరవిస్తే, దేవతలను పూజిస్తే వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారండి. అందుకే కదా మొదటిసారి వర్షాలు పడ్డాయి, నీళ్ళు వస్తున్నాయంటే నదికి ఆనందిస్తాను. చెరువులకైనా ఆనందించగల నీళ్ళు వదులుతారు. ఇంట్లో వంట చేశారు వాడు పిండి వంటలో మొట్టమొదటి తీసి అగ్నిదేవుడి దగ్గర, అన్నపూర్ణదేవి దగ్గర పెడతారు. అవునా కదా? ఇదంతా తెలియక కూడా చాలా తెలిసి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పద్ధతిలో దాని వివరణ మనకు తెలియకపోవచ్చు, కానీ అది దానికి ప్రకృతి శక్తులు ఉన్నాయి. దేవతలు వాటిని ఆరాధిస్తే అవి అనుగ్రహిస్తాయి. లేదా ప్రకృతిని చెడగొడితే ప్రకృతి కోపిస్తుందండి. తుఫాను, భూకంపాలు, వరదలు, సునామీలు కదా, వీటికి అతివృష్టి అనావృష్టి రూపంలో పెద్ద కంపెనీ పెట్టారండి. కంపెనీలో బాగా పనిచేస్తే లాభాలనే వచ్చాయి. బాగా లాభాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? దాంట్లో పనిచేసే వాళ్ళకందరికీ బోనస్లు ఇవ్వాలా లేదా? ఇస్తే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. వచ్చిందంతా యజమాని లాగేసుకుంటే వాళ్ళు పనిచేయడం ఇస్తారు, తగ్గిస్తారు. అసలు వాళ్ళు కావాల్సింది ఏర్పడుతుంది. దానికి ఏంటంటే పరస్పరం భావయంత ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి, యజమానికి పనిచేసేవాడికి యజమాని, ప్రజలు పాలకులకి, పాలకులు ప్రజలకి, దేవతలు శివరాశులకి, శివరాశులు దేవుడికి సహకరించుకుంటూ ఎక్కడైతే చేస్తామో అప్పుడు వచ్చే పదార్థాన్ని యజ్ఞ ప్రసాదము అని అంటారు. కానీ అందరి కష్టార్జితాన్ని ఒక్కడే లాగేసుకుంటే దొంగ అనుభవించేది లాభం. దొంగ అనుభవించేది పాపమే. కానీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు ప్రసాదం, ప్రశాంతతని అనుభవిస్తారు. నిజామతం అయ్యా ప్రతి దానికి సింపుల్ దాంట్లో చెప్తున్నా. అయ్యా సృష్టి యావత్తు చక్రవర్తి అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః యజ్ఞః కర్మ బ్రహ్మ
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇది యజ్ఞ చక్రం అండి దాంట్లో దానే కర్మచక్రము. యజ్ఞ చక్రం అంటే సృష్టి యావత్తు ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తుంది. జీవరాశులు అందరూ అన్నం నుండి పుడుతున్నారండి. అన్నాన్ని భవంతి. అన్నం నుండి జీవరాశులు పుట్టడం ఏంటండి? అయ్యా, అన్నం తిన్నప్పుడే పురుషుడు అన్న సారం వీర్యంగా తయారవుతుంది. అది స్త్రీ గర్భంలో ఆ స్త్రీ కూడా తిన్న ఆహారం యొక్క శక్తి దీనికి పుట్టారండి. పుట్టిన తర్వాత కూడా అన్నం తినేగా అన్నసారమే కదా. రకరకాలుగా పాలు అయితే ఏంటి, అప్పుడే తినమండి, ఇంకోటి తినమండి కదా. అన్నసారమే కాదు. అన్నసారం వల్లనే జీవిస్తున్నాం. అన్నసారం వల్లే పుడుతున్నాను. అన్నం వల్లనే జీవిస్తుంది. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుండి వస్తుంది. వర్షాలు పడకపోతే భూమి నుండి ఆహారం వస్తుందా? అయ్యా, అన్నం పర్జన్యుడు మేఘాల వల్ల వస్తుందండి. మేఘాల వర్షం కురవాలి కదా, నీడు భూమిని తడవాలి, అప్పుడు పంటలు. నిజమా కదమ్మా? యజ్ఞ అదే పర్జన్యాత్ అన్న సంభవ. అన్నం మేఘాల వల్ల వస్తుంది, వర్షాల వల్ల వస్తుందండి. మేఘాలు ఎలా వస్తాయండి? వర్షాలు ఎలా వస్తాయండి అంటే యజ్ఞాత్మవతి పర్జన్య. యజ్ఞాలు చేసినప్పుడు వాతావరణం చల్లబడి వర్షాలు మంచిగా వస్తాయి. నిజమా కదమ్మా? వర్షాల కోసమే కదా యజ్ఞాలు చేస్తారు. అది గవర్నమెంట్ కూడా ఒకసారి ఏదో పథకం లేకపోతే అవునా, మేఘాలు వస్తూ ఉంటాయి కదా. ఈ మేఘాలు పైకి వెళ్ళిపోయి దొరకడం కదా, అదే రకమైన పౌడర్ ఏదో అన్నారు. ఆ పౌడర్ మేఘాల మీద వేసేస్తే వర్షం చేస్తారు. ఇంకేమని తీసుకుంటే మేఘాలు కలిపేది ఎవరు? ఇంద్రుడు. మేఘాలకు అధిపతి ఇంద్రుడు. ఆయన ఎక్కడ పోమంటే అక్కడే కురుస్తుంది. అప్పుడు ఏదో చేశారు. మనం ఫస్ట్ చెన్నైలో ఏదో మొదలుపెట్టే చెన్నైలో వర్షం తీసేవారు. చెన్నైలో వీళ్ళు వెళ్ళి మేఘాల మీద ఫోటో ఇస్తే అదే ఎక్కడికో ఎడారులో వర్షం. వీళ్ళు చెప్పినట్టు అవి వింటాయి, వాళ్ళ యజమానులు చెప్పినట్టు వింటాయి కానీ కదా. వర్షాలు వస్తేనే పంటలు పడతాయి, పంటలు పడితేనే మనుషులు యజ్ఞాంత భవతి పర్జన్య. అయితే ఇంకొక విశేషం ఉంది ఇక్కడ. యజ్ఞం అంటే కేవలం హోమాలు మాత్రమే కాదయ్యా, అందరూ కలిసి కష్టపడితే అన్ని రకాలుగా ఉత్పత్తులు జరుగుతాయి. యజ్ఞం అంటే అందరూ కలిసి కష్టపడడం, అందరూ కలిసి అందరి అభివృద్ధి కొరకు సమష్టిగా కృషి చేస్తే అవే యజ్ఞాలండి. అన్ని విధాలుగా సంపదలన్నీ సృష్టించబడతాయి. యజ్ఞాత్మవని పర్జన్య. యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞం యజ్ఞం అంటే ఏంటండి? పని నుండే పుడుతుందండి యజ్ఞం. యజ్ఞం అందరూ కలిసి కూర్చున్నారు అనుకోండి, అందరూ బాగుపడాలి, అందరూ బాగుపడాలి, అందరూ బాగుపడాలి, బాగుపడాలి, అందరూ కలిసి పని చేయాలి అనే కదా. యజ్ఞం అంటే 3 రకాల అర్థాలు చెప్పారు. జ్ఞానం. మనకి ఏది అవసరం అది ఎక్కడ ఉందో తెలుసుకోవడం. యజమాకర్మ అన్నారు. అది ఎవరి దగ్గర ఉందో గుర్తించిన దాన్ని యజమాని ప్రార్థించడం. అది అవనాల ద్వారా పూజల ద్వారా యజ్ఞయాగాలు ఉన్నాయే. మనకు అవసరమైన సంపదలన్నీ ఎక్కడ ఉన్నాయండి? భగవంతుడు చేతులు. అవునా?
అలా తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు ఆయన ప్రార్థించారు. తర్వాత అడగాలి, సంకల్పం చేస్తాం కదా, యాచన అడుక్కోవడం కాదు, అడగడం. అన్నీ కలిగిన భగవంతుడిని తెలుసుకుని ఆయన్ని ప్రార్థించి అడిగినప్పుడు అన్నీ ఇస్తారు, అన్నీ ఇస్తారు. దాన్ని ప్రకృతిని పూజించడం అంటే ప్రకృతిని గౌరవించడం, ప్రకృతిని శుద్ధంగా ఉంచుకోవడం, ప్రకృతిని రక్షించుకోవడం. అది చేయకపోతే ప్రకృతికి కోపం వస్తుందండి. తిరిగిపోతే చూస్తూనే ఉన్నాను. ఒక నెల సెప్టెంబర్లోనే ఆంధ్ర తెలంగాణ, అంతకుముందు నెలలో కేరళ, అంతకుముందు ఒక బీహార్ అస్సాం దగ్గర. కారణం ఏంటయ్యా? ప్రకృతి ద్వారా భగవంతుడు అన్నీ మనకి ఇస్తున్నా ఆయన మీద కృతజ్ఞత లేదు. ఇదంతా నేచర్ అండి, నేచర్. ఎవరి నేచర్? సరే, నేచర్ సంరక్షించుకోవాలా లేదా? స్వార్థంతో నేచర్ని దెబ్బకొడితే అది కూపించి మనల్ని దెబ్బకొడుతుందండి. దానికి ఏంటంటే స్వార్థం ఉండాలి, కానీ ఈ స్వార్థం అందరం బాగుపడాలి అని ఉండాలి. మనతో పాటు మనుషులందరూ కోరుకోవాలి, ప్రకృతి కూడా శుద్ధంగా ఉండాలి. అయ్యా ఇదేనయ్యా ఎట్లంటే ఇదే ఎక్కే కదమ్మా. ఏమంటే స్వామి గారు మీరే చెప్తున్నారా? ఇట్లాగే ఎక్కడ చెప్పారా ఈ విషయంలో? యజ్ఞ కర్మస్మృతో కర్మ బ్రహ్మోద్భవం యజ్ఞకర్మలు ఉన్నాయి. వేదాలు కర్మానిష్ఠిగా నుండి మన లక్ష్మీదేవి గారు వాజపేయి గారు ఇవి రాజస్వీ గారు అన్ని రకాల యాగాలన్నింటినీ వేదాలలో చెప్తున్నారు. వేదాలు చెప్పారు. వేదాలు ఎక్కడ ఉన్నాయి? సృష్టి తయారు చేస్తూ ఈ వేదాల రూపంలో భగవంతుడే మనకు తెలియపరిచాడు. ఏమని అంటే ఈ ప్రకృతిని మీరు రక్షించుకోండి, ఇలా ఆ ప్రకృతి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇలా అవే వేదాల్లో చెప్పబడ్డాయి. నిజమాంటి అంటే వేదాల సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారం భగవద్గీత. వేద సారమేగా ఆనందం. భగవద్గీత ఎందుకు తినాలండి? మోక్షం రావాలండి, ముందు సుఖపడాలండి, ముందు దుఃఖాల నుండి బయటపడాలండి, ఇందులో అందరి అవసరాలు సంపూర్ణంగా తీరాలండి. అవునా? అయ్యా ప్రకృతిని ఉపయోగించుకోండి, ప్రకృతిని చెడగొట్టకండి, ప్రకృతిని సుభిక్షంగా ఉంచుకోండి, ప్రకృతి నుండి రాబట్టుకోండి కావాల్సిన కూడా. అయ్యా ఇది ఆయన ప్రకృతి, అవునా కదా? మనం ఇక్కడికి వచ్చేటప్పుడు దానికే చెప్తారు, ఒంటి మీద నూనె పోకూడలేదు. దానికి పోయేటప్పుడు ఏం చేస్తారు? మొలతాడు కూడా తెంపేస్తారు. అవునా? బట్టలు ఉడదీస్తారు, మొలతాడు కూడా తెంపేస్తారు. ఒంటి మీద ఏమున్నాయి మరి? ఎందుకు ఇటు వచ్చావా అంటే ఏమిటి ఇదంతా ఈ ప్రకృతిలో. అవునా? ప్రకృతిలో ఒకవైపు శివుడు పక్కన ప్రకృతినే పార్వతి అంటున్నాం, ఆ ప్రకృతినే విష్ణువు పక్కన లక్ష్మి అంటున్నాం, అదే ప్రకృతినే బ్రహ్మదేవుడి పక్కన సరస్వతి అని అంటున్నాం. ఒక్కరే భగవంతుడు కూడా ఒక్కడే. ఆ ముగ్గురుగా అవతరించింది ఒక ఆయనే. ఆ ముగ్గురు స్త్రీలుగా కూడా అవతరించింది ఆదిశక్తి. ప్రకృతి అమ్మవారండి, అర్థమైందా? అమ్మవారిని ఎలాగా ఆరాధిస్తారు కదా. ఇప్పుడు అయ్యవారు లేకపోతే అమ్మవారు ఏంటండి? అయ్యవారిని ఇంకా ఆరాధించడం ద్వారా జ్ఞానం వస్తుంది, అమ్మవారిని ఆరాధించడం ద్వారా శక్తి వస్తుంది. శక్తి జ్ఞానాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు. దానికి బ్రహ్మ అక్షర సముద్రం. అలా బ్రహ్మదేవుడు కానీ వేదాలను కూడా బ్రహ్మ అంటారు. ఆ వేదాలను పట్టుకున్న బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మ అంటారు. వీళ్ళిద్దరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? అక్షరం. క్షరం అంటే నశించిపోయేది, మార్పులు చెందేది. ప్రకృతి మార్పులు చెందుతూ ఉంటుంది, కానీ పరమాత్మ మార్పు చెందడు కదా. ఆ పరమాత్మ నుండే ఈ ప్రకృతి అంతా వచ్చింది, వేదాలన్నీ వచ్చాయి, బ్రహ్మదేవుడు వచ్చాడు, యజ్ఞయాగాదులన్నీ వచ్చాడు.
ఎక్కడ ఉంటాడు? సర్వగతం భగవంతుడు అంతటా అందరిలో ఉన్నాడు. తస్మాత్ సర్వగతం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఎక్కడ మనుషులు అందరూ కలిసి సమష్టి ప్రయోజనాన్ని కోరుకుంటూ ఉన్నాడో భగవంతుడు అక్కడి నుంచి పుడతాడు. దశరథుడు యజ్ఞం చేశాడు, యజ్ఞపురుషుడు బయటకు వచ్చి కదా పాయసం ఇచ్చాడు కదా. ద్రుపదుడు యజ్ఞం చేశాడు, అవునా, పిల్లలు కావాలని. ఎగిరి కూడా నడిచి వచ్చారా ద్రౌపది కృష్ణచంద్రుడు, అవునా కదా. క్షీరాదుడు యజ్ఞం చేశాడు, ఆయన పెళ్లి కావాలి, భార్య లేదు కానీ నా కొడుకులు కావాలి అన్నాడు. యజ్ఞం చేశాడు, ఎక్కడ కూడా నడుచు వచ్చేసాడు. శ్రీ అనే ఒక ఆయన నందీశ్వరుడు, శిలాత్మకుడే మహానందుడు యజ్ఞం చేసిన ఆయన నంది మహాభక్తుడే కదా. శ్రీ ఆయన తపస్సు చేశాడు శివుడు గురించి. శివుడు ప్రత్యక్షం చేసుకున్నాడు, అయ్యా నన్ను పర్వతంగా మార్చు, నువ్వు శాశ్వతంగా జ్యోతిర్లింగంగా ఇక్కడ ఉండు అన్నాడు. అదే శ్రీశైలం అనుగ్రహించిన ఆయన మల్లికార్జున. ఆ తర్వాత రెండో కొడుకు నంది, ఆయన నీకంటే నీ తక్కువ తిన్నారా అని మీరు కూడా శివుడు కోసం ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షం అయితే, అయ్యా నీకు శాశ్వతంగా నువ్వున్నంత వరకు నీకు వాహనంగా ఉండేటట్లు అనుగ్రహించుకున్నాను, నీరున్నంత వరకు కాదు, నువ్వున్నంత వరకు నీకు వాహనంగా ఉండేటట్లు. అప్పటి నుంచి ఆయన కూడా అప్పటి వరకు నంది ఆయన పేరు, నంది ఈశ్వరుడు. ఈశ్వరుడు అవునా. ఏమైనా సమష్టి ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని మనం ఆరాధిస్తే ఏం తెలుసుకుంటే అది పట్టుకుంటూ వచ్చేస్తుంది. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆ తర్వాత అయితే ఈ యజ్ఞ భావం ఇది. అలా ఎటువంటి కేవలం హోమం చేయడం కాదు, అందరూ కోసం బతకాలండి, అందరూ అభివృద్ధిని అందరూ కోరుకోండి, అందరి కొరకు అందరూ కృషి చేయాలి. ఏ జీవితం ఇట్లాగా జీవించకపోతే కారణం ఒకటే, ముందు ఒకటి స్వార్థం.